రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే పూర్తయింది. జీహెచ్ఎంసీ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 100% ఇండ్ల సర్వే పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,17,47,000 ఇండ్లకు స్టిక్కరింగ్ చేశారు. ఇందులో 1,14,00,000 ఇండ్ల వరకు సర్వే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి సేకరించిన సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తున్నారు. 10 రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి నివేదికను అందించనున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో మొదలుపెట్టిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వే పూర్తయింది. జీహెచ్ఎంసీ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 100% ఇండ్ల సర్వే కంప్లీట్ అయింది. రాష్ట్రంలో 1,17,47,000 ఇండ్లకు స్టిక్కరింగ్ చేశారు. ఇందులో 1,14,00,000 ఇండ్ల వరకు సర్వే పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక్క జీహెచ్ఎంసీలోనే కేవలం 2.5 లక్షల లోపు ఇండ్లు మిగిలినట్టు సమాచారం. ఇందులో కొంతమంది గ్రామాల వివరాలు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. నగరంలో కొన్ని ఇండ్లు లాక్కున్నాయి. మరికొన్నింటిని నివాస గృహం అనుకుని స్టిక్కరింగ్ చేసినప్పటికీ వాటిలో వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. వీటిని తీసేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సమగ్ర కులగణన సర్వే పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. నవంబర్ 6 నుంచి ప్రభుత్వం కులగణన సర్వేని చేపట్టింది. మొదట ఇండ్లకు స్టిక్కర్లు అంటించగా 9 నుంచి వివరాలు నమోదు మొదలుపెట్టారు. ఈ నెల 6 వరకు 90,000కు పైగా ఎన్యూమరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి సేకరించిన సమాచారాన్ని ప్రత్యేక సాఫ్ట్వేర్లో డిజిటలైజ్ చేస్తున్నారు 50,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు. ఇప్పటికే 70% కంప్యూటరీకరణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మరో 4-5 రోజుల్లో పూర్తి సమాచారం డిజిటలైజ్ చేస్తామన్నారు. డేటా ఎంట్రీలో తప్పులు జరగకుండా కోడ్స్ సిస్టమ్ను అమలు చేశారు. మాన్యువల్గా ఎంట్రీ చేయకుండా నేరుగా కోడ్ను టిక్ చేసేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో హ్యూమన్ ఎర్రర్ చాలా వరకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. డిజిటలైజేషన్ తర్వాత సమాచార నివేదిక ప్రభుత్వానికి అందజేయనున్నారు. సర్వే మొత్తం సమాచారాన్ని పుస్తక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అవసరం అనుకుంటే ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమగ్ర ఇంటింటి కులగణన సర్వే పూర్తి సమాచారాన్ని ఎవరికి ఇవ్వొద్దని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్కు పూర్తి సమాచారం ఇవ్వొద్దని, అవసరమైన వారికే డేటా ఇవ్వాలని తెలిపింది. దీంతో సమాచారం జాగ్రత్తగా సాఫ్ట్వేర్లో లాక్ చేయనున్నారు అధికారులు.